ఓం శ్రీ గురుభ్యో నమ. మనకి సంస్కృతం నేర్చుకుందామా శీర్షికలో ఒక విషయం మీకు మనవి చేస్తానండి. గాంధీ గారు తన జీవిత చరిత్రలో మన విద్యార్థుల్ని ఉద్దేశించి చెప్తూ ఆయన ఒక వాక్యం రాశాడండి. ఏంటంటే, జీవితంలో నేను 2 పొరపాట్లు చేశాను. ఒకటి, దస్తూరి యందు శ్రద్ధ పెట్టకపోవటం. ఆయన అనుకునేవాడు, ఆయనేంటి చాలామంది మనవాళ్ళ పిల్లలు అనుకుంటారండి, మనం రాసేస్తున్నాం కదా, సబ్జెక్టు ముఖ్యంగానే దస్తూరికి ముఖ్యమని చాలామంది అనుకుంటారండి. దస్తూరికి కూడా ప్రాముఖ్యం ఉందండి. దస్తూరికి ఎందుకంటే ప్రాముఖ్యం అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను 10th క్లాస్ వరకు చదివేటప్పుడు తెలుగు చాలా కష్టపడి చదివేవాడిని అండి. నేను తెలుగు అంటే మొదటి నుంచి అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్. ఒక మహమ్మదీ విద్యార్థుడు నా పక్కనే ఉండేవాడు. అతను కూడా నాతో పోటీగా చదివేవాడండి. చదువుతుంటే నాకంటే ఒక మార్కో అతనికి ఎక్కువ వచ్చేది, నాకు తక్కువ వచ్చేది. ఇలా 2-3 సార్లు చదివితే ఒకసారి పేపర్ తీసుకెళ్ళి మా తెలుగు మాస్టర్ని అడిగామండి. అతను ఎట్లా రాశాడో నేను అట్లాగే రాశాడు, కానీ అతనికి 1 మార్కు ఎక్కువ వేశారు ఆయన. ఇది అడిగి ఈ 2 పేపర్లు చూపెట్టి, ఎవరన్నా ఎందుకు వేశారు అతనికి ఎక్కువ అని అడిగాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, నీ రైటింగ్ చూడు, అతని రైటింగ్ చూడని చూపెట్టారండి. నీదేమో గుండ్రంగా లేదు, అతనిది స్పష్టంగా చక్కగా అందంగా ఉంది. ఈ వేసిన 1 మార్కు కూడా అతను రైటింగ్కి వేశాను నేనని చెప్పి అప్పుడు మా గురువుగారు నాకు సమాధానం చెప్పారండి. అది నాకు బాగా గుర్తుంది. 10th క్లాస్ దాకా వచ్చేటప్పటికి ఇంకా అప్పుడు మన దస్తూరి సరిదిద్దుకోలేమండి. ఎప్పుడు కూడా 5-6 తరగతుల్లో 2-3 తరగతుల్లో ఎలిమెంటరీ దాంట్లోనే మన దస్తూరి మనం సరిదిద్దుకోవాలి. ముఖ్యంగా మన యొక్క విద్యార్థులు, మన తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త. ఇది గాంధీ గారు చెప్పారండి. దస్తూరి విషయంలో మనం చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఏదో డాక్టర్ గారు చీటీ రాస్తే అది మందుల షాప్ వాడికి అర్థమవుతుంది, మనకు అర్థం కాదు. అలా ఉండకూడదు. అలా సరే, మందుల కల్లా రాసిన బాధలే, మన దస్తూరి అలా ఉంటే అది మనకు ముందు పరీక్షల్లోనే మార్కులు తక్కువ వస్తాయి, ఇంప్రెషన్ పోతుంది దిద్దేవాడికి. ఇంకా రెండోది ఏంటంటే, సంస్కృత భాషను నేర్చుకోలేదు అని గాంధీ గారు రాశారండి. ఆయన ఉపాధ్యాయుడు అడిగాట, ఆయనకు పాపం తక్కువ మంది పిల్లలు ఉంటే ఆయన పోస్ట్ పోతుంది, రే రారా, ఆయన గుజరాతీ అయితే నా సంస్కృతం కూడా నేర్చుకో, నా సంస్కృతంలోకి రా అంటే నేను రానండి అని. అంటే ఎలా ఉంటుందంటేనండి, పిల్లలు ఎక్కువ మంది ఏది తీసుకుంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు పూర్వం మాకు జనరల్ కాంపోజిట్ అని ఉండేది లెక్కలు. అందరూ కాంపోజిట్ తీసుకుంటే మేము కూడా కాంపోజిట్ అని వెళ్ళామంటే, జనరల్ లెక్కలు తీసుకుంటే వాడు తెలివి తక్కువ అన్నది పెద్ద ఊహ అనమాట. అదేం కాదు, కానీ అలా ఉండేది. మనకేది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవాలి. మానేస్తే తర్వాత ఆయన ఎప్పుడు బాధపడ్డారంటే, పెద్ద అయిన తర్వాత జీవిత చరిత్రలో రాశారండి ఈ మాట. భగవద్గీత ఎప్పుడు ఆయన పట్టుకొని తిరిగేవాడు. ఆ భగవద్గీత చదువుతుంటే ఆయన కొన్ని శ్లోకాల దగ్గర అర్థం కాక, అయ్యో చిన్నప్పుడు నేను మా మాస్టర్ చెప్పినప్పుడు సంస్కృతం నేర్చుకొని ఉంటే ఇవాళ నాకు ఈ స్థితి కాదు కదా అని బాధపడుతూ చెప్పినటువంటి మాట ఇది. ఇది మనందరం విద్యార్థుల దగ్గర నుంచి అందరూ గమనించాలండి. దస్తూరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంస్కృతం కంపల్సరీగా అది ఒకవేళ పాఠశాలలో కనుక అది ఆప్షన్ సబ్జెక్ట్ ఉంటే నేర్చుకోవాలి, లేదా ఇతరత్రా కూడా నేర్చేటువంటి పాఠశాలలో నేర్పే గురువులు ఉంటారు. కాబట్టి సంస్కృతం అనేది ప్రతి వాళ్ళు మీ అందుబాటులో ఉన్న దాన్ని బట్టి మీరు నేర్చుకోవడం మంచిది. ఎందుకనంటే, ఇవాళ మీకు ఒక విషయం చెప్తానండి. పారాయణ గ్రంథాలు ఉన్నాయండి. వాళ్ళు చాలామంది పారాయణ చేస్తున్నారు. అయ్యా సుందరాకాండ పారాయణ చేస్తే మంచి చదువుతారు. వచనం చదివితే ఉపయోగం లేదండి తెలుగులో. పారాయణ అంటే సంస్కృతంలో ఉన్న శ్లోకాలే చదవాలి. ఆదిత్య హృదయం చదవండి, ఆదివారం మంచిది అంటారు. ఆదిత్య హృదయం ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో ఉందండి. భగవద్గీత సారాంశం అంటాం. ఇప్పుడు కోర్టుల్లో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారండి, రామాయణం మీద ప్రమాణం చేయిస్తారు. రామాయణం సంస్కృత భాషలో ఉంది. దాని అందం తెలవాలన్నా, దాని అర్థం తెలవాలన్నా మనం ఆ భాష నేర్చుకుంటేనే కానీ మనకు దాని యొక్క అర్థము అది తెలియదు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క శీర్షికలో వరుసగా అసలు పదాలు ఎలా పలకాలి, వాక్యాల నిర్మాణం, సంభాషణ ఎలా చేయాలి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసి ఈ సంస్కృతం ఎలా నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని మీరందరూ కూడా దాని యొక్క ఉపయోగాన్ని పొందుతారని ఆశిస్తూ స్వస్తి.